అక్కడ ఏం జరుగుతా ఉండేది కూడా మాతో చెప్పలేవాడు. కాలేజ్ లోనే ఉండినట్లే ఇట్లా అంతా చేసిండేది వీడు. ఇది సపోర్ట్ చాలా ఇచ్చిన వాళ్ళు. రన్నింగ్ అంట పొద్దున్నే చాలా ఇష్టంగా చేసినాడు వాడు. చాలా అంటే చాలా, నేను ఏం మాట అన్నా కూడా ఇవ్వద్దని ఇట్లే సరేలేమ్మా ఇట్లా అనేవాడు. సరేలేమ్మా అని కూడా రాలే కదమ్మా. కులము జాతి ఇది చెప్పిండేవాడు కాదు. ముగ్గురితో కూడా మళ్ళా మాధవ్ ఇది మనకి వాడు అంతా జాతి చేసినాడు. కానీ వీటి వరకు మా కులంలో కానీ వేరే కులం ఉన్నారే, నేను ఎట్లా తినాలా, వాళ్ళు ముట్టుకున్నారే ఇట్లానే దానికి ఏం లేదు. కలిసేదే చిన్న వాళ్ళకి చిన్న, అన్న వాళ్ళకి అన్న, పెద్దమ్మ వాళ్ళకి పెద్దమ్మ ఇట్లా పలికి ఇచ్చేవాడు. కానీ దాని గుణం ఎవరికి రాదన్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేరు ఇట్లా, ఎవరు లేరు. మనగాడు అంటే ఇప్పుడు మనగాడు అందరికి డిఫరెంట్ గానే ఉన్నాడు. ఊర్లో పిల్లల కంటే అందరితో ఒక చెడు అలవాటు లేదు వాళ్ళకి. చెడు ఒక కుర్చీల మాట్లాడింగ్ లేదు, చేయలేదు. వాళ్ళతో ఇట్లా మాట్లాడేది, వీళ్ళతో ఇట్లా మాట్లాడేది, వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు. కుర్చీ ఆడుకుంటే క్రికెట్ ఆడేగా పిలిచిన ఇటుకి మందల మంది గాడికి వచ్చేది, వాళ్ళు పిలుచుకొచ్చేది ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ పుట్టుపడితే భూగాన్, అక్కడి నుంచి వచ్చేది అనంతపూర్, హిందూబాద్, సోమందేపల్లి, ధర్మవరం నుంచి క్రికెట్ వచ్చి పిలిచేది. మురళి రాండి ఇట్లండి. నాకు చెప్పేది అమ్మ అవ్వోళ్ళు ఊరికి పోయి వస్తాను, నాన్న చెరువుకి ఇట్లా అనేది. ఇట్లా ఆడుకుండేది. బాంబేలో 10 దినాలే ఉండేది వాడు. బాంబే అంటే దానికి నచ్చదు. అక్కడ ఆడోళ్ళు అంటే కూడా, పాపలు అంటే కూడా నచ్చవు వాళ్ళకి. ఇంత బట్టలు వేసుకుంటారు వాళ్ళు, నాకు నచ్చదు, చూడాలంటే నాకు అయ్యలే. ఇట్లని 10 దినాలే ఉండేది వాడు. మళ్ళా వెళ్ళి వచ్చేదే. ఏం రావు 10 నెలన్నా ఉండరా మా దగ్గర అన్నా కూడా అయ్యలేదు మాకు. ఇట్లా లేదు. నేను కోపంతో మాట్లాడితే హలో హలో జ్యోతి మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం, మాట్లాడమ్మా ఇట్లా. హలో హలో జ్యోతి మేడం ఇట్లని. మళ్ళా వాళ్ళ ఆయన హిందీలో చెప్పేది నాకు, మరి ఆदमी किधर गया ఇట్లా. मेरा आदमी तो है, बात करना है तो बोलता है नहीं नहीं आपका आदमी किधर है, మీ మొగుడు ఎక్కడ ఉన్నాడు ఇట్లా. నేను హిందీలో కామెడీ చాలా చేస్తా ఉండే. మీ మొగుడు ఎక్కడ ఉన్నాడు, చాలా కామెడీ చేస్తా ఉండే నాకు. కానీ ఒక మాట షేర్ చేసినాడు అన్నవాడు. కానీ ఇది జమ్మూ కాశ్మీర్ పోయిండేది మాట నాకే చెప్పలే. మళ్ళా నా మరిది కొడుకుతో, మా బావ కొడుకుతో చెప్పినాడు, అమ్మ నాన్నకు బాగా చూసుకోవాలా, నేనేమన్నా అయిపోతే వాళ్ళతో బాగుండాలా, వాళ్ళతో బాగా చూసుకోవాలా. ఒట్టు వేయించుకున్నాడు. ఇట్లా ఇద్దానికి పోయినాడని చెప్పకూడదు. నాకు సరిగ్గా ఎలర్జీ, నాకు చాలా నాకు ఎలర్జీ, పానం బాగుంటుంది, బస్ వస్తుంది. అమ్మకి ఏమన్నా తెలిసిపోతే ఏమన్నా అయిపోతే నేను తట్టుకోగలను అని చెప్పొద్దు. ఒట్టి బేస్తవారం ఇట్లా చెప్పేస్తున్నాడు. శుక్రవారం బేస్తవారం రాత్రిలో ఇట్లా అయింది. శుక్రవారం ఫోన్ వచ్చింది నాకు, నా మొబైల్ మీదే ఫోన్ వచ్చింది. ఫస్ట్ వచ్చా, ఇది నా చెల్లెలు కూతురు డెలివరీ అయింది, ఆ పిల్లలకి నేను స్నానం చేపిస్తా ఉంది, చిన్న బాబుకి. నేను ఎత్తలే. మళ్ళా స్నానం చేపించి ఇంట్లో పోతే మళ్ళా ఫోన్ వచ్చా. ఫోన్ వస్తే మాట్లాడితే हेलो इట్లాంటి मुरली का पेरेंट्स है, बोला ना मम्मी बोल रही मुरली को क्या हुआ वो तो बोलो आप. तो बोलता है नहीं उसका पापा को दो. మళ్ళా నేనంటే వాళ్ళ డాడీకి మళ్ళీ అంటా ఉన్నారే, మురళి వాళ్ళ ఆయన పేరు, మురళి పేరుతోనే వాళ్ళ ఆయన పిలుస్తాను, మురళి అనే పిలుస్తా. మురళి నీతో మాట్లాడతానంట సార్, మురళి పని చేస్తా ఉంటే సార్ అక్కడ నుంచి ఫోన్ వచ్చేసి అంటే వైపు చెప్పా, చాలా ఇద్దరు చేసినాడప్ప మీ కొడుకు ఇట్లని. సరేలే థ్యాంక్ యూ ఇట్లని మురళి వాళ్ళ డాడీ అన్నాడు.
ఇప్పుడు మురళికి మరి నేను మాట్లాడతానంటే సారీ మురళి లేడు డెడ్ అయినాడు. ఆ మాట నిండేదే లేదు. ఆడ వరకు గుర్తుకుంది. ఆడ వరకు గుర్తుంది. ఐడియా వచ్చేసింది అప్పటికే. ఐడియా వచ్చేసింది. నేను నా చెల్లెళ్ళ కూతురు ఇలా వచ్చి నీళ్ళు వేసా. మళ్ళా రోజు సేపు తర్వాత నాకు ఐడియా వచ్చింది. మళ్ళా వాళ్ళ డాడీ కూడా ఆడే కూర్చొని ఆయన కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడింది. వాళ్ళతో వెళ్తా చెప్పి ఇప్పుడు జమ్మూ నుంచి ఢిల్లీకి తెచ్చినారు. అటు నుంచి ఫ్లైట్ లో రావాలంటే ఇంకా ఏదో పేపర్లో సైన్ కాలేదంట. దానికోసరానికి ఇంకా ఆడే ఉంది ఢిల్లీలోనే. సైన్ అయిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఢిల్లీ నుంచి ఇటు ఢిల్లీలో కూడా చుట్టూ తిరిగిచ్చినాడు వాళ్ళకి హారాలు వేసే చేసినారు. వాళ్ళు బందోబస్తు చేసి అంతా రావాలి కదా మంత్రి వాళ్ళు అక్కడ కూడా చాలా అదే ఢిల్లీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆడ కలిసినారు. చాలా బందోబస్తు హెలికాప్టర్ లో పంపించినారు. పంపించి అలా సరితమ్మపై బెంగళూరులో వచ్చింది. సరితమ్మపై తీసుకు బెంగళూరులో కూడా చాలా బందోబస్తు. కనీసం నేను బొట్టన్న పెడతామంటే కూడా మీ మనసు కాదు మా మనసు ఇట్లా. మీ మనిషి కాదు మా మనిషి ఇట్లా అంటే గిన మళ్ళా మా దాంట్లో నేను బెల్లం సాంగం చేస్తాను. అదన్నా వేస్తామంటే ఇట్లా వేయలేదు ఇట్లా మళ్ళా గుంత తోడింది కదా ఆ గుంతలో వేసేసింది. ఉప్పు వేసి మళ్ళా మా బావే 2-3 కూరలు వేసినాడు. మట్టి తీసి బూడ్చే వరకు వాళ్ళ పక్కన కదిలింది. కావలి రాత్రిలో వచ్చినారు వాళ్ళు. చాలా జనం వాడు పనుకుంటే కావలి వచ్చినారు. రాత్రిలోన మా దగ్గర 2 మిలిటరీలు పైన మిద్ది పైన నిద్రపోయినారు. అక్కడ గుడిసెడా 2 రోజులు ఇట్లా పడుతున్నారు. కాపలా అయింది. మళ్ళా గోరీ కట్టినప్పటి నుంచి వాళ్ళు పోలీసులు కెమెరా ఆట నుంచి అక్కడ హైకమాండ్ వరకు కెమెరా ఆట వరకు కూడా కెమెరా. జైల్లో ఉండేది కూడా రాత్రిలో కూడా వాళ్ళు కనబడాలంట. ఎక్కడ జంబులో ఎవరు వస్తా ఉన్నారు ఎవరు పోతారు ఏమో తీసుకున్నారు. ఇట్లా ఎంత బందోబస్తు. జమ్మూ కాశ్మీర్ అయినాక చనిపోయింది. మళ్ళీ పంజాబ్ లో ఉన్నా అని చెప్పారా మీకు? కిందే ఉన్నానని చెప్పినాడు. ఎంత పడతారో ఎట్లని. నేనైనా నాకు డౌట్ వచ్చానా నువ్వు పైన ఉన్నావు లేరా నానా అంటే నీ కంటికి అంతా అదే కనబడతాయిలే ఊరుకోమ్మా. అక్కడ మాట ఇక్కడ చేయని చెప్పలేవాడు. షేర్ చేసిండేవాడు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు 3 రోజులు పడినాడు. అక్కడ ఏం జరుగుతా ఉండేది కూడా మాటలు మాతో చెప్పలేవాడు. చెప్పకూడదు కూడా ఇట్లా అన్నాడు. నాకు ఇష్టం లేదు ఇట్లా అన్నాడు. నాకు ఇష్టం లేదు. మీరు అక్కడ ముంబై నుంచి ఇక్కడ ఢిల్లీకి ఇక్కడ వచ్చేసి నేను 3వ తేదీ మే నెలలో 3వ తేదీ ఎక్కినాను. 4వ తేదీ ఇక్కడ దిగినాను. 7వ తేదీ మధ్యాహ్నం ఉన్నాను. ఆ పొద్దు ఫోన్ లో మాట్లాడినాను. బాగానే మాట్లాడావు. గురువారం కూడా మాట్లాడాను. బేస్తారం మాట్లాడింది. ముందు బాగానే మాట్లాడినాడు. పండగ కోసం ఇంటికి వచ్చినా? పండగ కోసం ఇంటికి వచ్చిన నేను చెప్తే నేను రా ఇట్లా నువ్వు వస్తావో లేదో మేము పోయి ఏం చేయాలంటే వద్దు మీరు పోవాలి. ఊరికి పోవాలా దేవ చేయాలా. నేను రాను అని దేశం వాళ్ళు ఏమనుకుంటారు ఊరు వాళ్ళు. జాబ్ వచ్చింది కొడుక్కి అయినా రాలేదే ఇట్లని చెప్తారని పోవాలని ట్రైన్ లో కూడా మాట్లాడినాడు వాడు. ఇప్పుడు దిగుతాము 5 గంటల కన్నా కూడా మాట్లాడినాడు. దిగినారా రిక్షా మళ్ళీ దిగినప్పటి కూడా చేసినాడు. చేరినారు కదా ఇట్లా. జాబ్ వచ్చి ఎన్ని ఇయర్స్
రెండు సంవత్సరమే 3 రూపాయలు. ఇంటి కూడా ఇంతే. మా ఆయన బియ్యం వ్యాపారం. అక్కడ ముంబైలో ఉండి వచ్చారంట కదా మీరు first? బాంబేలోనే ఫస్ట్ నుంచి బాంబేలోనే ఉంటాను. వ్యాపారం అక్కడే చేస్తాను నేను ఇట్లా ఊరంతా ఇప్పుడు మన ఊరు వాళ్ళు ఇప్పుడు సామాన్ వాళ్ళు ఎట్లా తిరుగుతారు ఇట్లా అయిపోయి తిరిగి చాలా కష్టం పడి మా అమ్మ వాళ్ళ ఊర్లో నాన్న చెరుతాండ 1వ క్లాస్ నుంచి 10 వరకు విజ్ఞాన స్కూల్లో చదివినాడు వాడు. అమ్మకి డబ్బు పంపించినారు కానీ అంత సౌకర్యం వాళ్ళే చూసిండే వాళ్ళే అంతా చూసిండే. జీవనోపాధి కోసం అక్కడ ఉండాల్సి వస్తుంది. కోర్స్ ఎక్కడ చేశారు అక్క? మిలిటరీ కోర్స్ ఇక్కడే చేసినారు విజయవాడ. డిగ్రీ చేస్తున్నారు. డిఫెన్స్ కాలేజ్ లోనే ఉండినట్లే ఇట్లా అంతా చేసిండేది వీడు. కాలేజ్ లోనే ఎన్సీసీ చేసి రన్నింగ్ చేసి మళ్ళా కాలేజ్ లో చదవనే ఢిల్లీ పోయా, చండీగఢ్ పోయేవాడు, చెన్నై పోయా, ఆడాడ తిరిగి వచ్చేవాడు. పేపర్లో 2 పేపర్లు వచ్చినాడు. దాని మీద ఇష్టం ఎక్కువ పెంచేసుకున్నాను. ఆ బట్టల పైన డ్రెస్ పైన ఒక రోజు నేను వద్దరా మనకి వద్దు ఈ పని అయినా కూడా వాళ్ళ ఆయన బతుకుండే. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. చేస్తే ఈ వరదితోనే చాలా బతకాలి, వరదితోనే బతకాలి. అది పట్టుదల. ఇష్టంగా చేసిన జాబ్. యుద్ధం చేసినప్పుడు కూడా చాలా ఇట్లా నవ్వుతా చేస్తాడు. రిసం పెద్ద సార్ వచ్చిండే మనకు అది పోతాడు. మేజర్ వచ్చిండే కమాండర్ హ్యాపీ చెప్పా, ఫోటో చూపించా. యుద్ధం చేసినప్పుడు కూడా చూడమ్మా నీ కొడుకు మగము నవ్వుతానంతా చేసినాడు. మీరు ఇట్లా ఎద్దుపడితే ఎట్లా దేశం కుదరండి ఇట్లా అని కూడా చెప్పినారు. అంటే 14 మందిని ఉగ్రవాదం చంపాడు. చాలా కానీ ఇట్లా కొత్తగానే వేసినారు కానీ చాలా మంది చంపారు. బాంబుతో చాలా చాలా ఇడే ఒకటి వేసినారు. చాలా అందుకోసమని మేమంతా ఏం ఆలోచించామంటే భారతే మీ దగ్గర మీ కాలు కింద ఉంటుంది. మేము స్కూల్లో ఇట్లా చేస్తాం కదా, వాళ్ళ డాడీ ఇట్లా చేస్తే నేను ఇట్లా చేయి మొక్క తెగిన సార్ వాళ్ళతో. నాకు ఇష్టం లేదు అది మొక్కకూడదు, నాకు ఇష్టమే లేదు, నాకు ఇష్టమే లేదు. అంటే ఇప్పుడు అన్ని చోట్ల చెప్తాను చచ్చిపోతే ఒక రోజైనా డ్రెస్ వేసుకుని చనిపోతా అని చెప్పాను. కానీ నేను అంటే జాబ్కి వెళ్ళక ముందు చెప్పాడా, జాబ్కి వెళ్ళాక చెప్పాడు? జాబ్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్పినాడు, రాకపోతే ముందు కూడా చెప్పినాడు.